ఎవరున్నారో ఆ విష్ణుమూర్తి అన్న వాళ్ళు ఎవరైనా సరే మెయిన్ భగవంతుడు కదా, భగవంతుడు పక్కన అంటే భర్త భగవంతుడితో సమానం, గుర్తుపెట్టుకోండి. అంతేనా ఏమ్మా? పక్కన ఉండాలి. ఈ రోడ్డు లేకుండా సింగిల్ గా లక్ష్మీదేవి ఏం చేయలేదు, విష్ణుమూర్తి కూడా ఏం చేయలేదు. వాళ్ళిద్దరూ వేరు వేరు ఉన్నప్పుడు ఏమి సాధించలే, అష్టకష్టాలు పడ్డారు. అవునా? పురాణాలు అంతేనా? మా పూజలు ఎక్కువ చేస్తుంది హారిక. పురాణాలు అంతే చెబుతున్నాయా? ఇద్దరు కలిసి ఉంటే బాగుంటారా? ఎవరి దారినాడు ఉన్నప్పుడు కష్టాలే కదా. వెంకటేశ్వరనే కష్టాలు పడ్డాడు తెలుసా? అలా ఉంటాయి. అందుకనే అలా ఉండొద్దు. ఓకే, ఇంకెవరికి లక్ష్యం ఉన్నది? దిలీప్ దా, నీ లక్ష్యం ఏంటి? మర్చిపోయాను, మా కన్నడలో అన్నాం కదా, ఒకసారి నుంచి చెప్పండి. దేవుడు నన్ను అనుగ్రహించి నన్ను మంచిగా వాడుకొని ఇంకొకరికి నేను సహాయం చేసేటట్టు దేవుడు నాకు అనుగ్రహించాలని కోరుకుంటాను. ఓకే, ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే, దాంట్లో ఆ ఇంకోలో ఫస్ట్ ఎవరిది ఉండాలంటే నేనేం చెప్పాను, ఇంకొకరికి హెల్ప్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరు? మీరే సార్. మీ తర్వాత ఎవరు? మా మిస్సెస్. వెరీ గుడ్, క్లాస్ కొట్టారు. ఫస్ట్ మార్చేది ఎవరంటే నన్నే అంటాడు ఆయన. ఇది ఎంతమంది తెలుసు మీకు? గ్రేట్ అలా మళ్ళీ ఒకసారి క్లాస్ కొట్టండి. కొత్త వాళ్ళు చూడండి ఎలా ఇది అవుతున్నారు అంటే వాళ్ళు పాతోళ్ళు లేదా రోజు అనేది కదా ఇది చెప్పి చెబుతున్నారు అన్నట్టు అయిపోతారు ఆలోచన. అనుకోకండి, అలా అనుకుంటే మేము ఎదగం. ఈ రోజు క్లాస్ కూడా మనకు వండర్ఫుల్, ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. స్టూడెంట్ వాళ్ళు అందరూ కూర్చుంటే నేను మాట్లాడితే కూడా పొద్దున్న మాట్లాడలేకపోతున్నాను. రతనం సారు అందరూ లైన్లో వచ్చేవాడికి అర్థమైందా? ఇంత వయసులో పెద్దవాడిని కావచ్చు, కానీ వాళ్ళ అనుభవాలతో మనం చాలా చిన్న. ఓకేనా? ఇంకెవరు చెబుతారు? లాస్ట్ 1 hour ఎవరు చెప్తారు? మీరు చెప్తారమ్మా? చెప్పండి, అక్కడే నుంచి చెప్పండి. ఇక్కడికి వస్తారా? రండి, మిమ్మల్ని నడిపేంత ఎందుకని నేను. అమ్మా లక్ష్మి గారు, అందరికీ గుడ్ మార్నింగ్. ఏరా థ్యాంక్ యూ రా. నువ్వు వదిన అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఓకేనా? ఈ సెంటర్లో ఉన్నాను. ఓకే, మళ్ళీ చేస్తారా నేను? ఓకే, నా బెంచ్మేట్ చిన్ననాటి స్నేహితులు యారాన్ని పిలిచేది ఆడనే అంటాం, అంతే కదా? అసలు ఆ పిలుపులోనే మాధుర్యం ఉంటుంది. తమ్ముళ్ళు పిలుపుతాం యారా అని. ఓకేనా? చెప్పరా అమ్మా. First of all, wish you happy and prosperous New Year for all. Previously I am patient. నేను మంచంలో ఉన్నదాన్ని ఒకప్పుడు. ఈ సిస్టమ్కి వచ్చాక నాకు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా సిస్టమ్ను వదులుకోకూడదని ఈ నూతన సంవత్సరంలో నేనే తీసుకున్నాను. ఒక చిన్న మాట చెప్పి విరమిస్తాను నేను. ప్రత్యూష పావనాంకుల శీతల స్పర్శల ప్రభాతాన పక్షుల కిలకిల రావాలతో ధనించే ప్రకృతిలా మీ జీవన వినీలాకాశాన మీకు మీరే ఆకాశ శంకుల్లా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇవాళ ఇంకొక మాట. ఇవాళ అందరి ముందు ఇలా నిలబడిన భాగ్యాన్ని నాకు అందించిన నా ప్రాణదాతలు, నా తమ్ముడు, మరదలు. ఏ సంబంధం, ఏ రక్త సంబంధం లేక హత్యకు పాల్పడ్డదాన్ని నేను. ఇక కాలు చేయలేవు, నేను ఎందుకు బతకాలి అని నాకు నేనే డిసైడ్ చేసుకున్న రోజు. నా జీవితం బాగా లేదు, నాకు కాలు చేయలేవు, ఇంకెందుకు నేను బతకడం అనుకున్న రోజు నుంచి లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుని, లేదు నేను ఇంకా విజయదానం చేయాలి అనేటువంటి కొత్త ఆశతో ఈ నూతన సంవత్సరంలో నేను మళ్ళీ పాఠాలు చెప్పాలని, కనీసం 1-2 ఏళ్ల పాటైనా పాఠాలు చెప్పగలగాలి, స్టూడెంట్స్ నా చుట్టూ మూగాలని ఆ కోరిక నాకుంది. మరి ఆ భగవంతుడు నెరవేరుస్తాడో లేదో తెలియదు. ఇప్పుడు ఒకసారి ఆవిడ ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పారు?
తమ్ముడు మన ఒకసారి ఉంచండి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆవిడ హ్యాపీనెస్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక్కడికి మీరు హెల్ప్ చేసేప్పటికి ఆవిడ కళ్ళల్లో ఆనందానికి ఎంత హ్యాపీ ఉంది కదా. ఇప్పుడు ఈ రోజు మీ అందరి హ్యాపీనెస్ నాకు ఎలా అనిపిస్తుంది? నా ఆయుష్ పెంచుద్దా తగ్గిస్తుందా? ఏ కుమార్ గారు మరి దీంట్లో రావాలి మనం. సార్ ఒక్క మాట, ఓపిక లేకపోయినా కళ్ళల్లో చేతుల్లో సత్తువ లేకపోయినా మార్చగలదు మాట మనిషి మనసు అన్నట్టుగా మీ మాట వినాలని రోజు ప్రయాసకు వచ్చి మనీ వస్తున్నారు. లేదమ్మా, మీ మాట చాలా మందికి ఆయుష్ పోస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు మాట్లాడ ఇక్కడ ఎక్కడో కొంతమందికి ఇంకా ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలో వాళ్ళ ఫీలింగ్ పెట్టేస్తుంది. అరే మేడం అని అర్థమైందా? మీ మాట కూడా ఆయుష్ పోతుంది ఇక్కడ తొందరలో ఇంకా చాలా మందికి. అది నాకు తెలుసు అనిపించింది. ఎందుకంటే మీ ఇంత హెల్దీగా స్టార్ట్ చేయడానికి మనకి న్యూట్రిషన్ సపోర్ట్ అయ్యింది, అవునా? కాబట్టి ఒకసారి ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళందరికీ కూడా మనం పూర్తిగా కట్టి చెప్పుకున్నామా? ఎందుకంటే వాళ్ళు పరిచయం చేయకపోతే మనకు తెలిసేదే సిస్టమ్ తెలిసేది కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉన్నారా అందరు? ఇక్కడే చాలా క్లబ్స్ కూడా కనెక్ట్ అయినట్టున్నారు. వాళ్ళందరికీ కూడా విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వచ్చింది అంటే కొత్త సంవత్సరం వచ్చింది, కానీ దాని అర్థం మా రమేష్ అన్నయ్య కూడా కనబడుతున్నారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అందరికి. నరసింహ అంకుల్ వెరీ హ్యాపీ ఇయర్. నరసింహ అంకుల్ హ్యాపీ న్యూ ఇయర్. అక్కడ జ్యోతి గారు వాళ్ళ కోచ్ కన్వెంట్ అనేది చేయలేకపోతే గ్రాట్యూడ్ చెప్పేస్తారు. ఇక్కడ మా నరసింహ అంకుల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అంకుల్. స్వామి గారు వెనకాల అందరూ చెప్తారు థ్యాంక్ యూ అందరికీ. నా పేరు చెప్పండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరి పేరు చెప్పండి. మళ్ళీ ఎవరి పేరు మర్చిపోయానా? ఫినిష్ ఫ్రీ అయిపోయింది అంతేనా? హైమతి గారు ఇంకా శ్రీధర్ కనబడుతున్నారు నాకు. అందరూ కనబడుతున్నారు. అందుకే నేను పేరున్నాను ప్రతి ఒక్కరికి. నా వైపు నుంచి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అయితే హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ ఉన్న సుధారాజు రాజండి కూడా హ్యాపీ. మరి కొత్త సంవత్సరంలోకి వచ్చాం, కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవాలి కదా. అయ్యి బాబాయ్ శ్యాంబాబు గారు పెళ్లి కొడుకుగా తయారయ్యారు, మామూలుగా లేదు. మా శ్యాంబాబు గారు ఎప్పుడు ది బెస్ట్ అంటే ఎలా తయారవ్వాలని చూపిస్తారు అందరికి. నిజంగానే అలాగే ఉండాలి. ఇక్కడికి వచ్చాక కొంతమంది తయారవడం మొదలు పెట్టిన దాంట్లో మా శ్యామకు ఫస్ట్ ఉంటారు. ఓకేనా? సూపర్. నా వైపు నుంచి 100% ఓట్స్ మీకే. మరి అందులో ఎంతమంది అనుకుంటున్నారు ఎప్పుడు చూసినా అదే పాత డ్రెస్, ఎప్పుడు అదే అంతేనా? కాదు కదా. చేంజ్ ఉండాలా లేదా? మన న్యూ ఇయర్ కి కొత్తగా మనం ఏది తెచ్చుకుంటున్నాం? ఎవరెవరు ఏమనుకుంటున్నారు? పెట్టుకున్నారా మైండ్ లో? ఈ న్యూ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు రేపు స్టార్ట్ చేస్తాను అంటారు కదా. రేపు వాళ్ళు వచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలా ఎంతమంది కొత్త నిర్ణయాలు తీసుకున్నారు, కొత్తగా ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారో, ఎవరు ఫాలో అవుతున్నారో ఒకసారి చూసుకోండి, బుక్ లో రాసుకోండి. ఓకేనా? మళ్ళీ కంపల్సరీ అడుగుతాను అందరికి. మా డాడీ వచ్చారు. ఓకే, అందరికీ విషయం చెప్పావు కదా. చెప్పప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. భార్య సపోర్ట్ లేకుండా, పార్ట్నర్ సపోర్ట్ లేకుండా ఎదుగుదల అన్నది దయచేసి ఉండదు, గుర్తుపెట్టుకోండి. నిన్నే మా రాము చెప్పాడు వాళ్ళ మిస్సెస్కి వచ్చిన రిజల్ట్. ఏ రాము చెప్పావా? ఇప్పుడు హ్యాపీయా? వెరీ గుడ్. చూసారా? ఒకసారి క్లాప్స్ ఇవ్వండి రాముకి. ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనకాల భార్య అన్నది ఇది. కానీ రియల్గా చెప్తున్నా, ఓన్లీ దాన్ని ఏమంటారంటే భార్య మనకు కట్టారు కాబట్టి, పెళ్లి చేశారు కాబట్టి మనం ఉపయోగించుకుంటున్నాం, వాడుకుంటున్నాం అంటారు. చూసారా? అంటే ఆవిడ ఒక యంత్రంలాగా ఇంటికి పనికి చేస్తాం. మగవాళ్ళం అవుతాయి, నేనైతే ఇది నేను చెప్తున్నా. కానీ అది ప్రేమగానే, కానీ అది బాధ్యతగా ఫీల్ అయ్యి ఇంటి కుటుంబం కదా. కుటుంబం అంటే 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమి ఇచ్చావు? మంచి పిల్లలు, మంచి ఇల్లు, అవన్నీ వేరు. కానీ ప్రతి ఆడపిల్లలకు కానీ జెంట్స్ అందరికీ కోరికలు ఉంటాయి. ఇక్కడ లేడీస్ వస్తున్నారు కదా, జెంట్స్కి కూడా ఉంటాయి, నాకు ఉండేవి. మా పిల్లలు అందరూ కొంతమంది వెళ్తా ఉంటే నాకు వెళ్ళాలి. ఎప్పుడో ఒక్కసారి అనుకుంటాను నేను సింగిల్గా టూర్కి వెళ్ళా, మళ్ళీ లైఫ్లో సింగిల్గా వెళ్ళకూడదు, వెళ్తే భార్యతో వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నాకు మంచిగా అనిపించాలా.
ఎంజాయ్ చేస్తే ఇద్దరం చేయాలి, లేకపోతే ఇద్దరం చేయొద్దు. అదే కోరిక మీద ఈరోజు ఇద్దరం కలిసి ప్రయాణం. ఈ సిస్టంలో నాకు బ్రేక్ అవ్వకుండా నేను ఇంత రిజల్ట్ ఈ రోజున ఎంతమంది ఆప్యాయత అవుతుందంటే బ్రేక్ అవ్వకుండా ఉండడానికి కారణం ఈవిడే. నిజం ఇది. నిజం ఇది. ఎందుకంటే మనం ఎంత ఏది చేసినా కొద్దిగా అడ్డం పడితే ముందుకెళ్దాం. అలాగే పిల్లలు కూడా. సరే పిల్లల సంగతి పక్క పెట్టిన వాళ్ళు ఎంత అడ్డం పడినా మనం వెళ్ళిపోతాం, కానీ మెయిన్ పార్ట్నర్ అడ్డం పడకూడదు. అడ్డం పడితే మాత్రం ముందుకెళ్దాం. మీరు ఫస్ట్ ఈరోజు సంకల్పం అనుకోండి, నేను చెప్పిన మార్గాల్లో ప్రయత్నం చేయండి. మీరు సీరియస్గా నేను అనేది ఒకసారి తీసేయండి. భగవంతుడు లాంటి వాళ్ళు ఏం పట్టుకున్నాడు? సత్యభామ కాళ్ళు ఎవరు పట్టుకున్నారు? ఆయన ఇదేమన్నా గౌరవం పెరిగిందా తగ్గిందా కదా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు బతిమాలో బామలో కాళ్ళు పట్టుకోవడం ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేమిద్దరం బయట వెళ్తా ఉంటే అనుకునే వాళ్ళు అన్నాను అనుకోని ఏంది వీళ్ళు రోగం వచ్చిన వాళ్ళు అయ్యారు, ఎలా అయ్యారు, ఇది వాస్తవం. ఏదో షుగర్ వచ్చిన వాళ్ళు అయ్యారు అనుకుంటాం, కానీ ఒకప్పుడు స్టేజ్ ఏంటి, లైఫ్ ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి, వాళ్ళని ఒక నవ్వు ఊరుకుంటాం మేము ఇద్దరం. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసాం. చూసారు కదా పాపం వాళ్ళ బాధ. ఓకే, ఒక్క నిమిషం మా ఈవిడ కూడా మాట్లాడుతుంది. హ్యాపీ బర్త్డే చెప్పండి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికి బాగుండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఇలాగే అందరూ నవ్వుతూ ఉండాలి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మేము ఇప్పుడు ఉంటాం. అది మన పాలసీ. ఖచ్చితంగా అది కరెక్ట్. దట్ ఈస్ మై పాలసీ. అదే అందరూ బాగుంటే దాంట్లో మనం ఉంటాం. ఓకేనా? మనం సింగిల్ గా బాగుండాలని కోరుకోకూడదు ఎవరు కూడా. ఓకే, ఆల్ సూపర్వైజర్స్ ఇక్కడికి రండి. మీరు అందరూ ఎలాగా ఫీల్ అవ్వాలి? మామూలు విషయం కాదు కదా. ఏం లేదు, నా బాధ వద్దులే, ఇవాళ బాధపడను. అందుకే ఎవరు చెప్పారు చెప్పొద్దని ఎవరు చెప్పారు? నేను ఎవరని చెప్పలేదు సార్, సార్కే తెలిసింది. సార్ సీసీ కెమెరాలో చూసుకున్నారు. ఓకే, నువ్వు వెలిగించు. నేను ఇది పెడతాను, ఇంకోటి కూడా పెడతాను, వెలిగించు. Happy New Year to all of you. ఓకే, సూపర్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఫోటో తీస్తాం. సూపర్. ఈ ప్లేస్ లోకి వద్దామని ఎంతమందికి ఉంది? విత్ ఇన్ ఈ జనవరిలో ఒకసారి హ్యాండ్ డౌన్ చేయండి. ఈ జనవరిలోనే దీంట్లోకి రాగలుగుతా ఉన్న వాళ్ళు ఎంతమంది? చేయలేపాలి. జనవరిలో లాక్ నా కళ్ళల్లో పడుతున్నారు. ఓకే కదా? ఆల్ ద బెస్ట్, అయిపోతారు. ఓకే, జనవరిలో ఖచ్చితంగా అయిపోతారు. ఓకే, మా ఊడ అన్న అనాలే నవ్వాలి. Happy New Year. సార్ ఫస్ట్ ముక్క మార్క్యూస్ గారు అంటే మనలోనే ఉంటాడు. మనకి మన గురువే మార్క్యూస్. ఉదయం లేవగానే సార్ ముఖమే చూశారు. ఇవాళ 7 o'clock ప్రోగ్రామ్ వస్తుంది కదా. ఈ సంవత్సరం అంతా మరి ఏమవుతుందేమో.
మంచిగా అనుకున్నా నేను అదృష్టవంతుడు అనుకున్నా. మంచి మనసు ఏమైతే పక్క బిల్డింగ్ కొట్టేవాళ్ళు లేదు లేదు. నేను మళ్ళీ కూడా ప్రసాద్ సార్ ముఖం చూసిన ఐదుగురు మంచి మనసులు. ఏం కావు కానీ షుగర్ ఆల్ ద బెస్ట్. ఈ ప్లేస్ లోకి మళ్ళీ వీలైనంత తొందరగా రావాలి. ఓకే ఓకేనా? తమ్ముడు రావాలి సార్. అందరం. అలాగే చాలా అద్భుతాలు చూస్తాం మనం ఈ నెల. ఓకే, క్వాలిటీ సిస్టమేటిక్ గా మనం ముందుకెళ్తాం. అనుకున్న అన్ని జరిగిపోతాయి. ఇక్కడ మనం ఏది కోరుకుని వచ్చాం? ఆయువు వెళ్ళాం. మీరు దేవుడి దగ్గరికి వెళ్తారుగా, ఏ గురి నమ్ముతారు? భగవంతుడు. ఎవరో కూడా నమ్మచ్చు. ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కోరిక ఒకటే ఉంటుంది, ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యరస్సు అంటారు. అంతేనా? ఆయువు ఐశ్వర్యం ఎప్పుడు ఉంది? లాస్ట్ లో ఉంది. కానీ మనం తల్లాడి దేని గురించి తల్లాడతాం? ఐశ్వర్యం గురించి. ఐశ్వర్యం ఏమ్మా? ఐశ్వర్యం వదిలేదా? ఫస్ట్ ఐశ్వర్యమే. ఐశ్వర్యం ఉంటే చక్రం. అంతేనా? ఐశ్వర్యం గురించి మాట్లాడతాం. నేను అలాగే కొట్లాడా. లాస్ట్కి వచ్చేటికి ఈ రెండు వెళ్ళిపోయినాయి. బిల్డింగ్ కట్టి ఏం ఉపయోగం? మెట్లు ఎక్కలేక అంబాడుకుంటా. అలాంటి కండిషన్ నుంచి మళ్ళీ రెండు వచ్చేసినాయి. చెంగమని తిరుగుతున్నాం. రాత్రి నేను వచ్చిన కండిషన్కి పొద్దున్న లేవుతానా లేదా నిన్న ఏలాడిపోయినట్టు అయింది. ఎందుకంటే రెస్ట్లెస్ ప్రయాణాలు వరుస. అంతకుముందు మచిలీపట్నం దగ్గర 400 కిలోమీటర్లు వెళ్తాం, వస్తా 500 కిలోమీటర్లు అయింది. నెక్స్ట్ మళ్ళీ వెంటనే భీమడోలు. నేను నా బావమరిది ప్లస్ వేయంకుడు ఇద్దరు, వీళ్ళ అన్నయ్య రిటైర్మెంట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ ఫంక్షన్ దాంట్లో వెళ్ళాం. నైట్ ఎక్కడ రెస్ట్ లేదు. వచ్చేవాడికి రిటర్న్లో నా వల్ల కాదా బాడీ ఇలా కాసేపు అలా పడుకుపోయా. కానీ మళ్ళీ పొద్దున్న కల్లా ఎనర్జీ ఉందా లేదా? నిజంగా ఈ సిస్టంలో ఉండబట్టే ఈ గ్లాస్ హ్యాండ్ మనం తీసుకున్నాం కాబట్టి ఈ ఎనర్జీ. ఓకేనా? ఈ ఏజ్లో 62 సంవత్సరాలు దాటేస్తున్నాయి కదా. ఇప్పుడు రేపు 63, రేపు మార్చి వస్తాయి. అందుకనే ఇక్కడ ఏంటంటే ఈ రెండు ఫస్ట్ వెనక్కి వచ్చేస్తాయి. ఆయువు ఆరోగ్యం అన్నది వెనక్కి వచ్చేస్తాయి. వయసు మీకు ఫోటోలు చూపిస్తా అప్పుడు, ఎందుకంటే మీరు లాస్ట్లో వచ్చారు కాబట్టి. ఆటోమేటిక్గా వెనకాల తన్నుకోండి ఏదవుతుంది, ఎదుర్కొండ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సాధించండి, మీకు రెండు వచ్చేస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్.